నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం పైన ఇరాన్ దురాక్రమణ కొనసాగుతూ ఉందన్నమాట. ముఖ్యంగా గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకు మనం చూసుకుంటే కువైట్ దేశంపైకి ఇరాన్ డ్రోన్లు మరియు అలాగే మిసైళ్లతో విరుచుకుపడిందని చెప్పేసి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. అలాగే ఇక డ్రోన్లు మరియు మిసైళ్లను విజయవంతంగా సమర్థవంతంగా ఎదుర్కొని వాటిని తిప్పికొడుతూ ఉన్నాము, గాలిలోనే పేల్చివేస్తూ ఉన్నాము. ఆ గాలిలో పేల్చివేసిన శబ్దాలే ప్రజలకు వినిపిస్తూ ఉన్నాయని చెప్పి రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపింది. వివరాల్లోకి వెళితే గడిచిన 24 గంటల్లో నిన్న మనం చూసుకుంటే కానీ 2 క్రూయి క్షిపణులు మరియు 13 డ్రోన్లు కువైట్ గగనతలంలోకి ప్రవేశించాయని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్రూయి క్షిపణులు మరియు డ్రోన్ దాడులను కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకుంది. 24 గంటల వ్యవధిలో జరిగిన దాడులన్నిటిని తిప్పికొట్టినట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే కువైట్లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే కానీ కువైట్ సైన్యం కూల్చివేసిన మొత్తం క్షిపణులు మరియు డ్రోన్ వివరాలను రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొత్తం 664 డ్రోన్లను కూల్చివేశామని చెప్పి మొత్తం 312 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేశాము, 7 క్రూయి క్షిపణులు కూల్చివేశామని చెప్పి కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ప్రధాన కార్యాలయం ఈ యొక్క అధికారిక లెక్కలను విడుదల చేసింది. ప్రస్తుతం కువైట్ దేశం ఇరాన్ ప్రయోగిస్తూ ఉన్న మిసైళ్లు మరియు అలాగే క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటిని విజయవంతంగా తిప్పికొడుతూ ఉన్నాము. అలాగే 1-2 మనం చూసుకుంటే కానీ బహిరంగ ప్రదేశాలలో ప్రజలు లేని చోట కూలిపోతూ ఉన్నాయి. అలా కూలిపోయినప్పుడు కువైట్లో ఉన్న ప్రజలు వాటి దగ్గరికి వెళ్లకుండా అలాగే అవి మీకు కనిపిస్తే కానీ వెంటనే 112-112కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే మా యొక్క భద్రతా బృందాలు అక్కడికి చేరుకొని వాటిని నిర్వీర్యం చేస్తాయి. దయచేసి వాటిని తాకడం కానీ వాటి దగ్గరికి వెళ్ళడం కానీ ఫోటోలు మరియు వీడియోలు తీయడం కానీ అటువంటి పనులు చేయడం మానుకోవాలని చెప్పేసి కువైట్ అధికారులు అయితే తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.